హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ టీ20 గురించి మాట్లాడుకుందాం. న్యూజిలాండ్ అయితే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సంజు శాంసంగ్ అండ్ ఇషాన్ కిషన్ త్వరగా అవుట్ అయ్యారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చి అభిషేక్ శర్మతో ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. అభిషేక్ శర్మ అయితే 35 బాల్స్లో 84 రన్స్ కొట్టాడు. అభిషేక్ శర్మ మోర్ దెన్ 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. సు- సూర్యకుమార్ యాదవ్ కూడా 22 బాల్స్లో 32 రన్స్ చేశాడు. మంచి టచ్‌లోనే అనిపిచ్చాడు. కానీ తన నాక్‌ని పెద్ద నాక్‌గా కన్వర్ట్ చేయలేకపోయాడు. ఒక 50 స్కోర్ కనుక చేస్తే అతనికి కూడా మంచి కాన్ఫిడెన్స్ వచ్చేది. మనకి వరల్డ్ కప్ త్వరలో ఉంది గదా! సో, వరల్డ్ కప్‌లో మంచిగా బ్యాటింగ్ జేయడానికి అండ్ అతను బ్యాటింగ్ చేస్తుంటే టీమ్‌కి కూడా కొంచెం మంచి స్పిరిట్ వస్తుంది బ్యాటింగ్ చేయడానికి అండ్ మంచిగా ఆడడానికి. సూర్యకుమార్ యాదవ్ ఔట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా 16 బాల్స్‌లో 25 రన్స్ చేశాడు. శివం దూబే కూడా బౌలింగ్‌లో పర్లేదనిపిచ్చాడు. కానీ బ్యాటింగ్‌లో ఓన్లీ 9 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇక రింకు సింగ్ విషయానికొస్తే 20 బాల్స్‌లో 44 రన్స్ చేశాడు. ఎలాంటి ఫినిషర్ కావాలో అలాంటి ఫినిషింగ్ ఇచ్చాడు మనం ఇండియన్ బ్యాటింగ్‌కి. రింకు సింగ్ స్ట్రైక్ రేట్ అయితే 220గా ఉంది. ఓన్లీ 4 డాట్ బాల్స్ మాత్రమే రింకు సింగ్ ఆడాడు ఈ 20 బాల్స్‌లో. అక్షర్ పటేల్ 5 బాల్స్‌కి 5 రన్స్ చేశాడు. హర్షదీప్ సింగ్ 6 బాల్స్‌కి 6 రన్స్ చేశాడు. సో, టోటల్‌గా మన ఇండియా అయితే 20 ఓవర్స్‌కి 338 రన్స్ చేసి 7 వికెట్స్ కోల్పోయింది. ఈ పిచ్ మీద ఇంత భారీ స్కోర్ కొట్టిన తర్వాత మనకి కాన్ఫిడెన్స్ హైలో ఉంది మ్యాచ్ గెలుస్తామని. మన బౌలర్స్ విషయానికొస్తే హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్‌లో 4 ఓవర్స్ ఏసాడు. 1 వికెట్ తీసుకున్నాడు. 31 రన్స్ ఇచ్చాడు. అతని ఎకానమీ 7.75గా ఉంది. హార్దిక్ పాండ్యా 2 ఓవర్స్ ఏసాడు. 20 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 10గా ఉంది. బుమ్రా 3 ఓవర్స్ ఏసాడు. 29 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 9.67గా ఉంది. అక్షర్ పటేల్ 3.3 ఓవర్స్ ఏసాడు. 42 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 12గా ఉంది. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్ ఏసాడు. 37 రన్స్ ఇచ్చాడు. 2 వికెట్స్ తీశాడు. ఎకానమీ 9.25గా ఉంది. దూబే 3 ఓవర్స్ ఏసాడు. ఎకానమీ 9.33గా ఉంది. 2 వికెట్స్ తీశాడు. 28 రన్స్ ఇచ్చాడు. లాస్ట్ ఓవర్ అయితే అద్భుతంగా ఏసాడు. 20థ్ ఓవర్ దూబేనే బౌలింగ్ చేశాడు. అక్షర్ పటేల్ హ్యాండ్ కట్ అవ్వడం వలన బయటికి వెళ్ళడం వలన రిమైనింగ్ 3 బాల్స్ అభిషేక్ శర్మ ఏసాడు. 3 బాల్స్‌కి 3 రన్స్ ఇచ్చాడు. సో, ఎకానమీ 6గా ఉంది అభిషేక్ శర్మది. ఇక న్యూజిలాండ్ వాళ్ళ బ్యాటింగ్ విషయానికొస్తే గ్లెన్ ఫిలిప్స్ మాత్రం 40 బాల్స్‌లో 78 రన్స్ స్కోర్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు వాళ్ళ టీమ్‌కి. చాంపన్ 24 బాల్స్‌లో 39 రన్స్ స్కోర్ చేశాడు. డారెల్ మిచెల్ 18 బాల్‌లకి 28 రన్స్ స్కోర్ చేశాడు. శాంట్నర్ 13 బాల్‌లకి 20 రన్స్ స్కోర్ చేశాడు. రాబిన్సన్ 15 బాల్‌లకి 21 రన్స్ స్కోర్ చేశాడు. వాళ్ళ టీమ్ మొత్తం 190కి ఆల్ ఔట్ అయింది. న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికొస్తే డఫీ మాత్రం 4 ఓవర్స్ ఏసి 27 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అద్భుతమైన బౌలింగ్ స్పెల్‌తో 2 వికెట్స్ తీసి తక్కువ ఎకానమీ ఇచ్చిన బౌలర్‌గా ఉన్నాడు న్యూజిలాండ్ టీమ్ తరపున. జెమిసన్ కూడా 4 ఓవర్స్ ఏసాడు. 2 వికెట్స్ తీశాడు. కానీ ఎకానమీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే 4 ఓవర్స్‌లో 54 రన్స్ ఇచ్చాడు. శాంట్నర్ 3 ఓవర్స్ ఏసాడు. 1 వికెట్ తీశాడు. 37 రన్స్ ఇచ్చాడు. సూది ఆల్సో 3 ఓవర్స్ ఏసాడు. 38 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. మన ఇండియన్ టీమ్ మ్యాచ్ గెలిచినా కూడా కొన్ని లోపాలున్నాయి. అదేంటంటే ఫీల్డింగ్‌లో రింకు సింగ్ ఒక క్యాచ్ మిస్ చేశాడు. ఇషాన్ కిషన్ ఆల్సో ఒక క్యాచ్ మిస్ చేశాడు. అండ్ సంజు శాంసంగ్ ఒక ఈజీ రనౌట్‌ని మిస్ చేశాడు. సో, ఈ ఫీల్డింగ్ లోపాలను సరిచేసుకుంటే మన ఇండియా టీమ్ ఇంకా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో, మన ఇండియన్ టీమ్ ఈరోజు 48 రన్స్ తేడాతో న్యూజిలాండ్ మీద విక్టరీ సాధించింది. సో, ఈ 5 టీ20 సిరీస్‌లో మన ఇండియన్ టీమ్ 1-0తో ఆధిపత్యంలో ఉంది. థాంక్ యూ ఫ్రెండ్స్.